తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మహోన్నతుడా, సర్వోన్నతుడా నాయన, ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరిచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, సర్వోన్నతుడా మీకే స్తోత్రం. గొప్ప దేవా నీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం. ఆలోచనకర్త నీకే స్తోత్రం. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చి నీ బిడ్డలను నడిపించినటువంటి మా దేవా నీకే స్తోత్రం. ఐగుప్తు దేశము నుండి నైనా తండ్రి పాలుతేను ఐగుప్తు దేశము నుండి విడిపించి తండ్రి నైనా పాలుతేను ప్రవహించే దేశానికి నడిపించినటువంటి మా దేవా నీకే స్తోత్రం. నేను ఇసుకను నాయన సముద్రము దాటి రాజాలకు ఉన్నట్లు ఇసుకను సరిహద్దుగా నిర్ణయించినటువంటి మా దేవా నీకే స్తోత్రం. ఆకాశమును భూమిని సృజించినటువంటి మా దేవా నీకే స్తోత్రం. దయగల మహారాజా నీకే స్తోత్రం. దీర్ఘ శాంతుడా మీకే స్తోత్రం. ప్రేమగల మా తండ్రి నీకే స్తోత్రం. మహోన్నతుడా నీకే స్తోత్రం. మహిమగల మహారాజా నీకే స్తోత్రం. ఎరుకో గోడలను బద్దలు చేసినటువంటి మా దేవా నీకే స్తోత్రం. మహా ఆశ్చర్యకార్యాలు జరిగించిన దేవా నీకే స్తోత్రం. గొప్ప దేవా నీకే స్తోత్రం. బేతేలు దేవా నీకే స్తోత్రం. మా ప్రార్థన ఆలకించు దేవా నీకే స్తోత్రం. మా ప్రార్థన ప్రతిఫలం దయచేసే దేవా నీకే స్తోత్రం. మహిమగల మహారాజా నీకే స్తోత్రం. గొప్ప దేవా నీకే స్తోత్రం. ఆదియు అంతమునై ఉన్నటువంటి దేవా నీకే స్తోత్రం. మనుష్యుల్లో జీవాత్మను సృజించినటువంటి మా దేవా నీకే స్తోత్రం. మహిమగల మహారాజా నీకే స్తోత్రం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా నీకే స్తోత్రం. దయగల మహారాజా నీకే స్తోత్రం. సర్వోన్నతుడా నీకే స్తోత్రం. సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం. సర్వోన్నతుడా నీకే స్తోత్రం. జీవము గల మా దేవా నీకే స్తోత్రం. గొప్ప దేవా నీకే స్తోత్రం. మహోన్నతుడా నీకే స్తోత్రం. తండ్రి పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి నాయన, మా అపరాధముల చేతనం మా పాపముల చేతనము తండ్రి మేము చచ్చిన వారమైన ఆయన పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుని భూమి మీదకి పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షణ ఆయన మీద వేసి తండ్రి అంధకార సంబంధమైన అధికారముల నుండి మమ్మల్ని విడుదల చేసి తండ్రి ఆత్మ సంబంధమైన నూతన జన్మను మాకు దయచేశారు నాయన. అలాగే తండ్రి నాయన మీ ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రి మీతో పాటు నడిచే బాధ్యత మాకు అనుగ్రహించారు తండ్రి. అందరూ బట్టి తండ్రి నాయన మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఇదిగో నాయన సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేము అందరము మా తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన తండ్రి అనేక విషయాలలో నాయన పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ మన్నించమని తండ్రి నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. నిజమే తండ్రి నాయన నాయన మేము ఒక్కడమే కాదు కానీ తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలము తండ్రికి ప్రపంచంలో మీ బిడ్డల మీద మేము అందరము కూడా తండ్రి నాయన పాపం చేస్తున్నాం నాయన. నిజమే తండ్రి మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి నాయన. మా పాపములన్నీ కడిగి తండ్రి పవిత్రపరచమని అర్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన నాయన మీ పిరి కుమారుని కల్వ శిలువ రక్తం మా మీద ప్రోత్సహించమని అడుగుచున్నాం. నిజమే తండ్రి తరతరాలుగా అనేక విషయాలలో తండ్రి మీ మీద తిరుగుబాటు చేయుచున్నటువంటి నాయన ఉన్నటువంటి బిడ్డల వల్లే తండ్రి మేమును నాయన నిజమే తండ్రి అలనాడు ఇజ్రాయెల్ గురించి వ్రాయించిన రీతిగా తండ్రి మేము కూడా అనేక విషయాలలో తప్పిపోయాం నాయన. ఇదిగో నాయన అనేక సార్లు మాకు తెలియకుండానే తండ్రి మీ మీద గొనిగి ఉన్నామేమో నాయన, సనిగి ఉన్నామేమో తండ్రి నాయన. మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ సన్నిధులు మండించమని అర్థిస్తున్నాం నాయన. తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. మహోన్నతుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ మన్నించమని తండ్రి మీరు లేఖనాలలో సెలవిచ్చిన రీతిగా తండ్రి వారి పాపం లేక నీ ఎన్నడను జ్ఞాపకం చేసుకోనని సెలవిస్తూ ఎలాగైతే నాయన లేఖనంలో వ్రాయించారో ఆ ప్రకారంగా తండ్రి మా పాపం లేక నీ ఎన్నడను జ్ఞాపకం చేసుకోనని నాయన మీ వీపు వెనక తట్టు విసిరివేసేతనని సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపాలు మండించమని అడుగుచున్నాం తండ్రి. హిమము కంటే తెల్లగా ఉండటం మా పాపంలన్నీ కడిగివేయమని పరిశుద్ధపరచమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. నిజమే తండ్రి ఇకనైనా సార్వత్రిక సంఘముగా మేమందరము కూడా తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధిలో నాయన బలహీనులమై ఉన్నటువంటి మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. నిజమే తండ్రి నాయన మా క్రియలు బట్టి కాదు నాయన, మా నాయన మా మమ్ములు బట్టి కాదు కానీ కేవలం నాయన ప్రియమైన నాయన మీ ప్రియమైన ప్రేమను బట్టి తండ్రి మీ ప్రియ కుమారుని బట్టి తండ్రి నాయన మీ హక్కును చేర్చుకున్నారు అయ్యా. అయ్యా తండ్రి బలహీనటువంటి బిడ్డలందరినీ కూడా మరొక మారు జ్ఞాపకం చేసుకుని లేవనెత్తండి అయ్యా. నిజమే తండ్రి నాయన ఈ లోకమనే మాయలో, ఈ లోకమనే పాపములో నాయన అనేక మార్లు పడిపోతున్నామయ్యా తండ్రి. మమ్మల్ని లేవనెత్తండి నాయన. నిజమే తండ్రి నాయన నీ ప్రేమ, నీ కరుణ, నీ కృప బహు గొప్పది తండ్రి నాయన. మమ్మల్ని పరిశుద్ధులుగా మీరు తీర్చిదిద్దారు నాయన. అయినప్పటికీ మరలా ఇదిగో తండ్రి లోతు భార్య వలె వెనకకి తిరిగి చూస్తున్నామేమో తండ్రి.
అటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అని లేఖనంలో సెలవిచ్చారు కదా నాయన. ఇదిగో నేను లోతు భార్య వలె మేము వెనక్కి తిరిగి చూడకుండా నాయన నాగట మీద చెయ్యి పెట్టి నాయన వెనక తట్టు చూసేవాడు నాకు పాత్రుడు కాడని లేఖనం సెలవిచ్చున్నది కదా నాయన. ఆ విధంగా ఏ విధమైనటువంటి నాయన ఇదిగో వెనక తట్టు చూడకుండా నాయన ముందున్న వాటి కొరకే నాయన వేగురుముగా మేము పరుగుతున్నకు నాయన పరలోకపు నాయన పరలోక మా జీవ కిరాటమే మాకు నాయన మా కళ్ళ ఎదుట ఉంచుకొని తండ్రి మా పరుగు పందు కడమట్టు ముట్టించుటకు నాయన మాకు సహాయం చేయండి. మీ ఆత్మశక్తిని ఇవ్వండి నాయన మీ పరిశుద్ధాత్మ అభిషేకం మా పైన కుమ్మరించండి తండ్రి. నాయన ప్రార్థనా శక్తిని దాయిచ్చండి నాయన. ప్రార్థన దుప్పటిని మాపై ఉంచండి తండ్రి. నాయన ప్రార్థనా వరం మాకు దాయిచ్చండి నాయన. నిజమే తండ్రి. ఇదిగో నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి నాయన ఐహిక విచారాల వలన కానీ నాయన ఇగో నాయన మత్తు వలన కానీ తండ్రి నాయన తిండి వలన కానీ మేము ఎక్కడా కూడా తండ్రి నాయన సాతాన తంత్రాలలో పడిపోకుండానట్లయినా మాకు ఆత్మశక్తిని ఇవ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి, బుద్ధిని ఇవ్వండి నాయన. ఇగో నేను వివేకము గల నాయకుల వలె యుద్ధము చేయుటకు మాకు నేర్పండి నాయన. ఇక అంధకార దురాత్మ శక్తులతో యుద్ధము చేయి నేర్పమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. నాయన సహాయం చేయండి నాయన. మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని నాయన మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించండి. మీ దయారెక్కల చట్టను భద్రపరచమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన కుటుంబాలలో ఐక్యత ఇచ్చేయండి తండ్రి. కుటుంబ ప్రార్థనలు చేయడానికి నాయన మాకు అందరికీ జ్ఞానము బుద్ధిని అనుగ్రహించండి నాయన. అలాగే తండ్రి మా బిడ్డలను పెంచుకోవడానికి కావాల్సిన జ్ఞాన హృదయము తండ్రి ఇక నైనా కుటుంబాలను ఉన్న సంఘంలో ఉన్న ప్రతి స్త్రీలకి నైనా పురుషులకి అనుగ్రహించండి తండ్రి. ఇదిగో తండ్రి నాయన మేమందరము కూడా తండ్రి సంఘంలో ఉన్న ప్రతి యవ్వన బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. ఇంకో తండ్రి మా దేశంలో ఉన్నటువంటి అధికారులను జ్ఞాపకం చేసుకున్నాయన. ఇక జ్ఞాన హృదయము దాయిచేయండి తండ్రి. ఇదిగో నాయన క్రైస్తవ్యంపై తిరుగుబాటు చేస్తున్నటువంటి నాయన ఇదిగో తండ్రి ఆ దుష్ట శక్తులను నేను గద్దించమని అర్థిస్తున్నాం తండ్రి. నేను నిజమే తండ్రి సరైన నాయకులను ఎన్నుకోవడానికి కావాల్సిన జ్ఞానము బుద్ధి మన దేశంలో ఉన్న ప్రజలందరికీ అనుగ్రహించండి. మరి ముఖ్యంగా మా దేశంలో ఆయన రక్షణ పొందాలని ఎంతో మీరు దీర్ఘశాంతం గలవారై ఉన్నారు నాయన తండ్రి. ఇక నైనా మా దేశంలో ఉంటే ప్రతి బిడ్డలని అధికారులనే కానీ నాయన సామాన్య ప్రజలనే కానీ పోలీస్ ఆర్మీ నేవీ శాఖలో ఉన్నటువంటి వారిని కానీ తండ్రి మా మీదను మీ మీదను తిరుగుబాటు చేయొచ్చు బైబిల్ మీద దూషణ మాట్లాడుచు మమ్మల్ని కొట్టుచు ఉన్నటువంటి బిడ్డలని కూడా తండ్రి మండించండి ఆయన. ఇటువంటి వారి పాపం విషయంలో తండ్రి మీ సన్నిధిలో నాయన ఒక్కమారు వారిని క్షమించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. దయగల మహారాజా అలాగా తండ్రి అలనాడు అబ్రహాము గారు నాయన లోతు నాయన ఆ సుధమ గుమ్మరు గురించి ప్రార్థన చేసిన రీతిగా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా తండ్రి. మా దేశము కూడా తండ్రి లేఖనంలో సెలవిచ్చిన రీతిగా అయినా పాపపు వరకు పరుగులు తీస్తున్నదయ్యా తండ్రి. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి పీడని జ్ఞాపకం చేసుకుని మన్నించమని అర్థిస్తున్నాం తండ్రి. నిజమే ఆయన ఈ అంత్యకాలంలో చివరి దినాలలో ఉన్నాం తండ్రి. ఆయన ఏ రోజు మా ప్రభు వస్తారో మాకు తెలియదు కదా తండ్రి. మేమందరము సిద్ధపాటు కలిగి తండ్రి మీ ప్రియ కుమారుడి రాకడలో తండ్రి మేమందరమే ఎత్తబడినట్లు తండ్రి మా కుటుంబాలతో తండ్రి మీ సన్నిధిలోనికి వచ్చినట్లు తండ్రి మా కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన రక్షణ మాకు అనుగ్రహించండి తండ్రి. ఇదిగోనైనా మా దేశంలో అభివృద్ధి పరచండి తండ్రి. మా దేశంలో ఉన్నటువంటి నాయకులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మా అనుమరుసలు దాయిచ్చేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి జ్ఞాన హృదయము దాయిచ్చేయండి ఆయన. నిజమైన దేవుడు నీవే, నీ సృష్టికర్తమైన నేనే పూజించాలని సృష్టిని పూజించకూడదని తండ్రి. ఇక చివరి దినాలలో జ్ఞానాన్ని మీ ఆత్మశక్తిని దయచేయమని అర్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి నాయన. కృపగల మహారాజా మీ సన్నిధిలో మా దేశం యొక్క ఉన్నటువంటి ప్రతి ప్రతిని జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. కృపగల మహారాజా మీ సన్నిధిలో కృప చూపించండి నాయన. ఇదిగో తండ్రి అందరికీ మారు మనసును దాయిచ్చేయండి ఆయన. విదేశాల ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటును భద్రపరిచారు తండ్రి. అందరు బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సర్వనూతన సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం. దయగల మహారాజా నీకే స్తోత్రం. కృపగల మహారాజా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. సువార్త ప్రకటించటకు నాయన సమయోచితమైన జ్ఞానం ప్రకటిస్తున్నటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. కానీ నీ సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన. ఇదిగో తండ్రి మేమందరము నాయన నిత్య రాజ్యం స్వతంత్రించుకోవడానికి కావలసిన శక్తిని సామర్థ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి. నా ఆత్మ వలనే కార్యములు జరుగుతున్నవని మీరు సెలవిచ్చిన రీతిగా మీ పరిశుద్ధాత్మ ద్వారా కార్యములు జరిగించండి నాయన. జరిగిస్తున్న వారు మీరే నాయన. మేము కేవలము నాయన మట్టి పాత్రలముగా ఉన్నామే తండ్రి నాయన. మా వలన కాదు నేను కేవలం మీ ప్రేమ మీ కృప వలనే తండ్రి మమ్మల్ని నడిపించి తండ్రి సమస్త మహిమ మీరే పొందుకోమని అర్థిస్తున్నాం నాయన. సహాయం చేయండి తండ్రి. కృప చూపించండి నాయన. మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి నాయన. అలాగే తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ఎందరో అనాథలు బేదలు నాయన, ఎందరో విద్యార్థులు నాయన ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకుని పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకున్నాయినా నేను మీ కృపా కాపుదల అనుగ్రహించండి తండ్రి. మెండైన దేవుళ్ళతోనైనా యవ్వన బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న, పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలకి నైనా జ్ఞానమైనటువంటి హృదయం అనుగ్రహించండి తండ్రి. నేను మీ దయారెక్కల చట్టను భద్రపరచండి నేను మీ కృపా కాపుదల అనుగ్రహించండి తండ్రి. జ్ఞాన హృదయము, మంచి బుద్ధిని తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిగా అనుగ్రహించండి. సంఘంలో ఐక్యత దయచేయండి ఆయన. సంఘంలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి తండ్రి. సంఘంలో ఒకరొకరు ఖర్చుకోకుండా నాయన ఇక మీ వాక్య ప్రకారం ప్రవర్తించడానికి కావలసినటువంటి జ్ఞాన హృదయము తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి. మీ దయారెక్కల చాటును భద్రపరచండి. మీ కృపా కాపుదల అనుగ్రహించండి తండ్రి. మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని తండ్రి. ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటును భద్రపరచమని తండ్రి. ఇదిగో నాయన ఈ సమస్త ప్రార్థన నాయన ఇదిగో తండ్రి, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన బలమైన గొప్ప అధికార గల నామమైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన వాక్కు అయినటువంటి నాయన ఇదిగో తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి ఇక నీ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి, మనుషులు నమ్ముకుంటు కంటే, రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని తండ్రి. మీ సన్నిధిలో ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి